If at all I wanted to build my network, first of all, the other person's network should be my network. 10 డిఫరెంట్ బిజినెస్ నెట్వర్క్స్ ఆయన స్టార్ట్ చేశారు. అయితే మొదటి బిజినెస్ నెట్వర్క్ ఎలా స్టార్ట్ అయింది, సో అందులో ఆయన ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి? ఈవినింగ్ ఖాళీగా ఉండేవాడిని, ఏం చేయాలో కూడా అర్థమయ్యేది కాదు. ఒక 100 మందికి ఒక మెసేజ్ పెట్టేవాడిని, ఎవరో దొరికాడని చెప్పి ఆయన మనసులో అనుకుని. మీ నెట్వర్కింగ్ ఈవెంట్స్లో నేను ఎక్కువ విన్నది ఏంటంటే ఎట్ పార్ ఎవో పార్. మా ఆడియన్స్ కోసం ఒకసారి కొంచెం ఎలాబరేట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిదీ మనం గ్రహించాలి, కేవలం మనం చేస్తున్న విధానమే కరెక్ట్ అనే. జనరల్గా నెట్వర్క్ మీటింగ్స్ అన్నీ కూడా మార్నింగ్ 7 o'clock or 7:30 ఈ టైంలో జరుగుతుంటాయి కదా. ఆ ఐడియా, వాట్ ఈస్ దట్ ఐడియా? చాలా మందికి బయట కామన్ మ్యాన్కి ఉండే ఐడియా అంటే ఎందుకు వీళ్ళు పొద్దున్నే సూట్లు వేసుకుని. వెరీ సింపుల్, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, సరే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన ఇండియాలో చూస్తే ఎక్కువ మాట్లాడుకున్న 2 క్యాస్ట్లు ఉన్నాయి. ఒకటి రిచ్, 2 పూర్. ఎవరో ఒక పర్సన్ ఉంటారు జాయిన్ అయినప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. సో ఇప్పుడు కొంచెం టాప్ లెవెల్లో ఉండొచ్చు, అంటే మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ. అలాంటి స్టోరీ ఎవరైనా ఒకరిది మీరు షేర్ చేస్తారా? మనం ఒక బిజినెస్ నెట్వర్క్ని నడుపుతున్నప్పుడు ఎంత బాగా నడుపుతున్నా కానీ ఎవరో ఒకరు ఉంటారు, మాకు బిజినెస్ రావట్లేదు, మాకు ఎందుకు రావట్లేదు, మేము ఎందుకు ఉండాలి, మేము ఎందుకు రెన్యూ చేసుకోవాలి. అయితే మీ వాట్సాప్ స్టేటస్లో నేను చూసిన ఏంటంటే వీళ్ళని ఉద్దేశించి పెట్టారా? మీరు ఆల్మోస్ట్ ఒక 10 డిఫరెంట్ ఎంటిటీస్లో ఫౌండర్స్గా ఉన్నారు. ఎక్కడన్నా మీకు అనిపించిందా అనవసరంగా ఇన్నిట్లో నేను ఇరుక్కున్నానేమో, ఒక 4 ఉంటే సరిపోయేది, అరే చేయలేకపోతున్నామేమో అనిపించిన సందర్భాలు ఎన్నో ఉంటాయి కూడా. కానీ అటువంటి ఆలోచన కూడా రాకుండా ఉండాలంటే